వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇక అందరూ సుప్రీంకోర్టు బాటే పడుతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి, చంద్రబాబు ఇంటి మీద దాడి కేసుల్లో చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అరెస్టులు చేద్దాం అనుకుంటే కొంత ఒక నందిగం సురేష్ ఒక్కడు అరెస్ట్ చేయడం, మిగతా వాళ్ళందరూ ముందస్తు బెయిల్ పొందుతున్నారు. హైకోర్టులో వర్కౌట్ కాబోతు సుప్రీంకోర్టులకు వెళ్ళి ఇప్పుడు తాజాగా 7 వైఎస్ఆర్సీపీ నేతలకి సుప్రీంకోర్టులో ఈ రక్షణ వచ్చింది. టీడీపీ కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసులో తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు వాళ్ళ మీద ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అదేవిధంగా 48 గంటల పిటిషనర్లు తమ పాస్పోర్టులను దర్యాప్తు అధికారులకు అప్పగించాలని, విచారణకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన అభియోగాల మీద వైఎస్ఆర్సీపీ నేతలు మద్దాలి వెంకట సుబ్బారావు, బండారు ఆంజనేయులు, చిన్నాబత్తిన వినోద్ కుమార్, శనగశెట్టి హరిబాబు, మన్యం జగదీష్, షేక్ అమితా అలియాస్ అమితాబ్, గెల్లిపోగు రాజు అలియాస్ ఇసక రాజుల మీద పోలీసులు కేసు పెట్టారు. తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వీళ్ళంతా హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ నిరాశ ఎదురైన నేపథ్యంలో ఈ నెల 22 సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వీళ్ళ పిటిషన్ శుక్రవారం జస్టిస్ సుధాంష్ దులియా, జస్టిస్ అహ్మదుద్దీన్ అమానుల్లాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించింది. పిటిషన్ల తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ గోయల్, అల్లంకి రమేష్, రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్రాలు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనైన ధర్మాసనం తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు 7 మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు స్పష్టం చేసింది.